తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీకి స్వాగతం. సాక్షి టీవీ జనపదం ఈ రోజు మల్లెపల్లి పరిధిలోని సీతారాం బాగ్ వాసులతో మణికొండ, బోడుప్పల్, మీర్పేట్, ఏ ప్రాంతమైనా ఎల్బీ నగర్, ఇంకా ఒక్కొక్క ఏరియా మనం వెళ్ళి చూసాము. ఏ ఏరియా అయినా సరే వీధి వీధిన ఇదే పురాణం, ఇంటింటా ఇదే పంచాయతీ కొనసాగుతుంది. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలన్నీ విఫలమవుతున్నాయి. ఎవరొచ్చినా ఎవరు దిగినా ఏం తేడా ఉండట్లేదు ప్రజల జీవన స్థితిగతులపై. ఈరోజు సీతారాం బాగ్ వాసుల స్థితిగతులపై దృష్టి పెట్టబోతున్నాం. మొట్టమొదటి ఇక్కడ డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అంటే రోడ్లు జలమయం అయిపోతాయి కొద్దిపాటి వర్షానికే. ఎంత మేరకు అంటే ఇళ్లలోకి డ్రైనేజీ వాటర్ వచ్చేస్తుంది. రెండోది, కొళలో వచ్చే నీళ్లు మురికి నీళ్లు, నీళ్ళ టీయా కాఫీ అర్థం కాని పరిస్థితి. అంటే ఆ రంగులో వస్తున్నాయి అన్నమాట. ఆ నీళ్లు తాగి ఇదే పర్యావరణంలో జీవిస్తూ రోగాల బారిన పడుతున్నారు. చెప్పండి సార్, మీరు ఏం చేస్తూ ఉంటారు? ఎన్నేళ్ల బట్టి ఇక్కడ ఉన్నారు? మేడం, మేము 56 ఇయర్స్, నాకు 40 ఇయర్స్ నుంచి చూస్తున్న ఇదే ప్రాబ్లం. 40 ఇయర్స్ నుంచి డ్రైనేజ్ వాటర్ ఇక్కడ వాటర్ సర్కల్ 10 అంటారు, సర్కల్ 12 అంటారు. ఇదే ప్రాబ్లం. మేము మా వార్డులోకి చెప్తే మాది కాదు బాబు, పైనుంచి వస్తున్నది, ఇక్కడ మీరు వాళ్ళకి చెప్పండి అని అంటారు. వాళ్ళకి చెప్తేనేమో కింద మీకు అక్కడ పోతుంది, అక్కడ చెప్పండి అంటారు. ఇది ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం. డ్రైనేజ్ వాటర్ 24 అవర్స్ పోతూనే ఉంటుంది. మొన్న స్వచ్ఛ హైదరాబాద్ అని వచ్చారు కదండి చాలా మంది, ఇక్కడ ఏం జరిగింది సార్? ఇక్కడ వచ్చారు, కాంట్రాక్ట్ ఇస్తారు, కరెక్ట్గా క్లీన్ చేయరు. వాటర్లో, తాగే వాటర్లో మరీ అయినటువంటి మురికి నీళ్లు కలుస్తూ ఉన్నాయి. తాగి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. జ్వరాలతోని, మలేరియాతోని విపరీతమైనటువంటి బాధలతో ఉన్నారు. ఇద్దరు చిన్నపిల్లలు ఇక్కడ డెంగ్యూతో చనిపోయినట్టు స్థానికులు చెప్తున్నారు. ఇంకా చాలా కష్టాలు ఉన్నాయి. ఇక్కడ నీళ్లు పట్టారు ఆయన, చూడండి ఈ నీళ్ళు ఏ రంగులో ఉన్నాయో చూద్దాం. పట్టారండి నీళ్ళు. అవునమ్మా, బిందెలు పట్టిన నీళ్ళు ఇవి, తాగే నీళ్ళు ఇవే. ఎందుకు మరి ఇంత పచ్చగా వచ్చేస్తున్నాయి? మొత్తం డ్రైనేజ్ వాటర్ కలుస్తున్నట్టుంది. తాగిన తర్వాత విరోచనాలు, బాత్రూమ్స్, మోషన్స్ తయారవుతున్నాయి. పిల్లలంతా చాలా అదవుతుంది. రోడ్డు లేదు, చిన్న చిన్న పిల్లలు, మా చిన్న పిల్లలు రోగాలు వచ్చి నీళ్ళపారు హాస్పిటల్ 15 రోజులకోసారి, నెలకోసారి అడ్మిట్ చేయవలసి వస్తుంది. ఎప్పుడు మోరీలు పొంగడమే. ఒక్కరోజు విరామం ఉండదు. ఎంత ఇబ్బంది అవుతుంది అంటే మాకు అంత ఇబ్బంది అవుతుంది మేడం. ఇన్నకి ఎప్పుడు బంద్ అయినా. మన పెద్దోళ్ళందరూ వచ్చిండ్రు కదా ఇక్కడికి, చెప్పినాము రాసుకోరు కానీ ఏం చేయలేరు. చెప్పినాము కానీ ఏం చేయలేరు. అందరూ వస్తారు, అన్ని ఛానల్స్ వాళ్ళు వస్తారు, తీసుకెళ్తారు, కానీ దాని పరిష్కారం మాత్రం పూర్తిగా పరిష్కారం కోసం ప్రయత్నించి ఖచ్చితంగా లాస్ట్ 30 ఇయర్స్ నుంచి చూస్తున్నాం మేము. పుట్టిక కానీ 30 ఇయర్స్ నుంచి మాత్రం రోడ్లు మారా, కానీ ఈ పరిస్థితి మారలేదు మేడం. అది ముందుకు రండి, మీ పేరు ఏం చెప్పండి సార్? శ్రీనివాస్ మేడం నా పేరు. అదే మేడం చెప్తున్నాను. ఒకటి ఏంటంటే మీడియా దృష్టి, అధికారుల దృష్టికి తీసుకెళ్తాం మేడం. అధికారులు వస్తున్నప్పుడు ఏం చేస్తారు? 50 డేస్ ముందు వచ్చి చూసారు మేడం. అందరు రాసుకెళ్లారు, మొత్తం ఏరియా మొత్తం తిరిగారు మేడం. అందరూ వచ్చి చూసుకెళ్లారు, కానీ ఇప్పుడు మళ్ళీ పట్టలేరు ఎవరు. ఇది ఈ ఎపిసోడ్ తో మార్పు రావాలని మేము ప్రయత్నిద్దాం. ఓటింగ్లు వచ్చినప్పుడు చేతిలో దండం పెడతారు అంతే. పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. ఆ పిల్లలకు రోగాలు వస్తున్నాయి. మేము ఏళ్ళకెళ్ళి ఆడికెళ్ళి తెచ్చి పెడదాం. మా వాళ్ళకు మేము కడుపుకు తినాలి. నా వాళ్ళకి ఏళ్ళకెళ్ళి పిల్లలకు పెట్టాలన్నా, ఎక్కడికి వెళ్ళి పెట్టాలి? మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడనే ఉంటామమ్మా. ఎప్పుడు టెన్నిస్లు వంగుతూనే ఉంటుంటాయి. 24 గంటలు టెన్నిస్లు వంగుతూనే ఉంటుంటాయి. పిల్లలు పోతుంటే కూడా చాలా కష్టం, ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇక్కడ స్థానికులు చెప్పడం ఏంటంటే ఎవరైనా వస్తున్నారు అనగానే హడావిడిగా క్లీన్ చేసేస్తారు ఇక్కడ లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో. అయితే మామూలు పరిస్థితుల్లో చూస్తే నీటి సమస్య ఇక్కడ ఉందంటే ఎవరు నమ్మే పరిస్థితి కూడా కాదు. రోడ్లని ఎప్పుడు కూడా జలమయ్యాయి డ్రైనేజ్ వాటర్తో, అలా ఉంటుంది పరిస్థితి అని చెప్తున్నారు. ఏమ్మా? చాలా పిల్లల గురించి బాధ అవుతుంది. స్కూల్ వెళ్తారు పిల్లలు, వాళ్ళకి పిల్లలకు చాలా అందులోకైనా నడవడం, అందులోకైనా ఇది చేయడము, మొత్తం చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోజు నీట్గా ఉంది, ఎవరైనా వస్తారంటేనే నీట్గా పెడతారు. మేడం, ఇది ఇంచుమించి గత 30 ఏళ్ళ సంది నడుస్తుంది ఇది. అయితే ఇది 13 వాట్ 12 వాట్ అని ఉంది. ఎప్పుడైనా కానీ మాకు రాదు, వీకు రాదు అని చెప్పి డీజీఎం గారు ఇక్కడ వేదరత్నం గారు ఉన్నారు. ఇక్కడనేమో షబ్బీర్ అహ్మద్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మేనేజర్ ఉన్నాడు 12 వాడికి. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కనబడలేడు. ఆయనని సీజీఎంకి కూడా చెప్పడం జరిగింది ఆయన మీద కంప్లైంట్, ఎందుకంటే నేను సస్పెండ్ చేయరు అని చెప్పి. ఎంతమంది వచ్చినా కానీ కొటేషన్ వేసినాము, అయిపోయింది పోయింది అదే చెప్తున్నారు. కానీ ఇంకోటి ఏంటంటే 24 అవర్స్ ఇది పారుతుంటుంది. ఒక 10 నుంచి 15 వేల మంది పిల్లలు స్కూల్లోకి వెళ్తుంటారు ఇక్కడికి వెళ్ళి.
విజయనగరం కుటుంబాలు ఉన్నాయి మొత్తం ఈ ఏరియాలో? మొత్తం ఇంచుమించు 15,000 కుటుంబాలు ఉంటాయి మేడం. 15,000 కుటుంబాలకు సంబంధించిన విషయం ఇది. అండ్ 365 days వర్షాకాలంలో అయిపోతుంది. పిల్లలు నడవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంత వాటర్ వెళ్తాయి, మొత్తం డ్రైనేజ్ వాటర్ వస్తాయండి నీళ్లు. నీళ్లు బాగా పిల్లలకు నడవాలంటే చాలా టూ మచ్ ప్రాబ్లం అవుతుంది. 365 days ఒక వర్షాకాలంలో అయిపోయింది ఇది. ఇప్పుడు వర్షాకాలం నడుస్తుంది కదండి, వాన బాగా తరచుగా పడుతుంది, ఏమవుతుంది ఇక్కడ చెప్పండి? వాటర్ ఫుల్ వాటర్ వస్తుంది, డ్రైనేజ్ వాటర్ అంతా మొత్తం ఇక్కడ వరకు వస్తుంది. మనుషులు నడవలేకపోతారు కింద డౌన్ లో. నీళ్లు నిలిచిపోయి ఇంకా డ్రైనేజ్ వాటర్ కూడా కలిసిపోయి ఇక్కడ 2-3 మ్యాన్ హోల్స్ ఉన్నాయి. స్థానికులు చెప్పేది ఏంటంటే ఈ మ్యాన్ హోల్ కి ఆ మ్యాన్ హోల్ కి డివిజన్ పరిధిలో ఏదో తేడాలు రావడం వల్ల ఇక్కడ అక్కడ వాళ్ళు కనెక్షన్ కుదుర్చుకోకపోవడం వల్ల కూడా కొంత అభిప్రాయ భేదాలు ఉన్నాయి అధికారులు కూడా అని చెప్తున్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ లో వాటర్ స్కేర్సిటీ చాలా ఉందండి, కానీ సీతారామగంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదండి. ఎందుకంటే అధికారులు ఎప్పుడు నల్లలు ఇప్పేసి పెడతారు, ఓపెన్ టాప్ గా నిలుస్తుంది మేడం. ఆ వాటర్ కూడా డ్రైనేజ్ వాటర్ లో కలిసి డ్రింకింగ్ వాటర్ లో ప్రాబ్లం వస్తుందండి. మీరు ఏదో రిప్రజెంటేషన్ తయారు చేశారు? నేను రిప్రజెంట్ చేశాను. ఇది ఆల్రెడీ నేను లోకల్ ఎమ్మెల్యే వాళ్ళందరికీ ఒక 3-4 టైమ్స్ సబ్మిట్ చేశాను. మీకు లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ రాజా సింగ్ కదా, బీజేపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజా సింగ్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే. అయితే ఆయన్ని కూడా ఇవాళ ఆహ్వానించాం ఈ కార్యక్రమానికి రమ్మని, కానీ రాలేకపోయారు వారు. ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయని వారు కూడా ఒప్పుకుంటున్నారు. అవునండి, ఎందుకంటే ఇది ఒక రోజుతో తీరే సమస్య కదండి. 365 రోజులు మాకు వాటర్ అనేది కంపల్సరీ ఉంటుందండి. గత ప్రభుత్వాలలో ఎలా అంటే మార్పులు మనకి భారతీయ జనతా పార్టీ ఎంఐఎం ఇద్దరి హయాం నడిచింది ఇక్కడ. మేడం ఏ పార్టీ ఏమీ చేయదండి ఇక్కడ. ఏదైనా లాస్ట్ 10 years నుంచి మంత్రి ముఖేష్ గౌడ్ గారు ఉండి ఇక్కడ. ముఖేష్ గౌడ్ గారు ఎప్పుడు వచ్చింది కాదు పోయింది గారు, ఇప్పుడే ఎమ్మెల్యే గారు వచ్చారు. యాక్చువల్గా రీసెంట్లీ వీ కేమ్ టు నో 72 lakhs శాంక్షన్ అయిందని విన్నాము. మళ్ళీ వెరీ రీసెంట్లీ వీ కేమ్ టు నో 18 lakhs శాంక్షన్ అయిందని. ఇప్పటి వరకు 1 NP కూడా ఇన్వెస్ట్ చేయలేదు. ఇప్పుడు చూసినా ఏదైనా దావత్ ఇంట్లో ఉంటే కంపల్సరీ ఆ రోజు మురికి నీళ్ళు కంపల్సరీ. చుట్టాలతో ఒక బాధ, అంకుల్తో బాధ, ఆంటీతో బాధ. ఏ ఏరియాలో వచ్చిన్నారు అట్లా. ఇక్కడ మేము ఇల్లు కట్టుకొని ఉన్నాము అంటే మేడం మా ఇంటికి రావాల్సిన చుట్టాలు కూడా అసలు ఏంటి మీరు ఇక్కడ ఎట్లా ఉంటున్నారని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లో మంత్రి లక్ష్మారెడ్డి గారు వచ్చారు, ఆఫీసర్స్ వచ్చారు, వాళ్ళని ఇట్లా నిలదీస్తే వాళ్ళ కార్యకర్తలు వారు దౌర్జన్యం చేశారు. ఇక్కడ దౌర్జన్యం కాలర్లు పట్టుకొని తోసేయడం, మీరు సమస్య లేదు అని చెప్పి టీఆర్ఎస్ ప్రోగ్రామ్ లాగా చేసుకొని వారు ఇప్పటిదాకా మళ్ళీ ఒకరు వచ్చినోరు లేరు, ఒకరు చూసినోరు లేరు. చాలా తీవ్రంగా చెప్పమ్మా ఇక్కడ పెద్దమ్మారా మేడం. ఇక్కడ మాకు ముసలిళ్ళకి ఏం చూసేటట్లేదు, మాకు చూసేటోళ్ళం కూడా ఆలం కూడా గొడవ పెట్టుకుంటారు. వస్తున్నారు, చేస్తాం మీ పనులు అంటారు, మాకు పనులు చేస్తలేరు, ఏం చేస్తలేరు. ఏడుంది మీ ఇల్లు? పైన ఉంటామమ్మా అద్దుకు, అక్కడ పెనుకల అద్దుకుంటాం. పైన అద్దు కట్టుకోలేకాలన్నా, మాకు కష్టం చేసుకోవాలన్నా, మాకు కాళ్ళు లేస్తలేవు, నడుములు లేస్తలేవు, ఓపిక లేదు, మాకు ఏది ఆధారం లేదు. వస్తున్నారు, మీటింగ్లో కూర్చోబెడుతున్నారు, ఆ చేస్తామంటారు, అవతల వెళ్తున్నారు. మాకు వాటర్కు ప్రాబ్లం ఉంది. అంటే వర్షం పడినాడే ఏనాడైనా వచ్చిండ్రా ఇక్కడ? వచ్చి వర్షం వస్తే రారు, వర్షం రానాడు వచ్చి కూర్చోబెడతారు. అందరు వచ్చి కూర్చోబెట్టి అందరిని కూర్చోబెడతారు, మంచిగా మాట్లాడతారు, చేస్తామంటారు, అవతల పడతారు. ఏం చేసేది లేదు, ఏం లేదు మేడం. మోరి నీళ్ళు పొంగుతున్నాయి మేడం, వాళ్ళకి నడవాల్సి వస్తుంది. ఎప్పుడైనా నువ్వు ఇంట్లో చెప్పినావా, పెద్దవాళ్ళకి చెప్పినావా? చెప్పినా, మా మమ్మీ ఎవరైనా వచ్చి చేస్తారని చెప్పింది. ఎక్కడి వరకు వస్తాయి నీళ్ళు చూపి నీ కాళ్ళకి? అక్కడ దాకా వస్తాయా? కష్టమవుతుందా బాగా? వానలో మస్తు నానుతున్నాం మేడం, బ్యాగ్ మొత్తం పచ్చిగా అయిపోతుంది, ఇందాక నీళ్ళు వస్తాయి, అట్లా కష్టమవుతుంది మాకు. జర ఈ నుంచి నడుస్తుంటే అండక నీళ్ళు వస్తాయా? వస్తాయి మేడం. ఎట్లా వస్తాయి నీళ్ళు? అంటే డ్రైనేజ్ వాటర్ వస్తే మొత్తం నానిపోతాం మేడం, బ్యాగ్ మొత్తం పచ్చిగా అయిపోతుంది. చిన్న పిల్లల సమస్యలు, వాళ్ళు చెప్పుకోలేని సమస్యలు, కానీ ఎంత స్పష్టంగా చెప్తున్నారు ఈ వయసులో కూడా. ఇదిగో ఇక్కడ ఇది దుర్గంధం కొడుతున్న నీళ్లు కొళాయిలో వస్తున్నాయి, ఎందుకంటే డ్రైనేజ్ వాటర్తో కంటామినేట్ అయిపోయింది. ఇదిగో ఇది మేడం. ఇంకోటి ఇక్కడ సమస్య ఏంటంటే ఇది హైదరాబాద్ పార్లమెంటు, అది సికింద్రాబాద్ పార్లమెంటు. వీళ్ళు ఏంటంటే ఈయనకు వస్తుంది ఆయనకు వస్తుంది అని చెప్పి సెంటర్ మినిస్టర్ దత్తాత్రేయ గారు ఉన్నారు ఇప్పుడు పక్కకి వీధి మొత్తం ఇదంతా. అది ఎవరు పట్టించుకుంటలేరు. అయితే ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్, అది సికింద్రాబాద్ మేడం, ఇది హైదరాబాద్ పార్లమెంట్, ఇది అది నాంపల్లి అసెంబ్లీ, ఇది మొత్తం మేడం. అక్కడ నుంచి ఇది మొత్తం ఒక్క బిల్డింగ్ దాటితే పరిధి మారిపోతుంది కాబట్టి ఎవరు ఏమని అంటే వాళ్ళ మీద వీళ్ళు నెట్టుతున్నారు. వీళ్ళ మీద గత 10 ఏళ్ళ సంది ఆఫీసులో చుట్టూ తిరిగి మొత్తం జనాలంతా విసుకెత్తిపోయి వాళ్ళ ఆఫీసులో కూడా వెళ్ళడం లేదు ఇప్పుడు మేము. ఎందుకంటే ఆఖరికి వచ్చేది కూడా నల్ల జెండాలు పెట్టి రోడ్లన్నీ బ్లాక్ చేయాలని చెప్పి డిసైడ్ చేసినాం ఆల్రెడీ ఒక 10 days తర్వాత. ఎందుకంటే అప్పటిగా వాళ్ళని వస్తారు వీళ్ళని వస్తారు అని చెప్పి. ఖచ్చితంగా ఇక్కడ అంటే కాలనీలోకి వీధిలోకి వెళితేనే అక్షరాలు అర్థం అవుతుంది. ఒకసారి మనం నడిచి చూడబోతున్నాం. అంటే యాక్చువల్గా
అంటే వీళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఇళ్లలోకి డ్రైనేజ్ వాటర్ రావడం ఏంటి అసలు అంటే మనం నడిచి చూద్దాం. ఈ సమస్య ఇక్కడ అంటే వర్షం పడినప్పుడు షార్ట్ సర్క్యూట్ లో బాలుడి మృతి ఇలాంటి వార్తలు పేపర్లలో అనేకం చూస్తూ ఉంటాం. కానీ తెలిసి ఇది ఓపెన్ గా ఇలా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడున్న సంప్లో 2 పిల్లలు పడిపోయారట. ఇది డ్రైనేజ్ ఈ మోరీలో రిలయన్స్ వాళ్ళు తవ్వి వదిలిపెట్టింది. కానీ స్థానికులు ఎక్కడ పరిష్కరించాలి దీన్ని, స్థానిక అధికారులు చూసుకోవాలి. ఒకసారి ఇప్పుడు మనం ఇక్కడ నడుస్తున్న ఒక స్కూల్ వైపు వెళ్ళబోతున్నాం. ఓ చిన్న బస్తీలోకి వచ్చాం. ఇది అంటే మనం మామూలుగా వైపు అభివృద్ధి వైపు స్మార్ట్ సిటీ అని అడుగులు వేస్తున్న తరుణంలో ఇలాంటి మౌలిక సమస్యల పరిష్కారం జరగకపోవడం, ఇదిగో ఇలాంటి మ్యాన్ హోల్స్ ఉండడం, ఎవరైనా కొద్దిగా అటు ఇటు అయిపోతే లోపల పడ్డం. ఈ రోడ్డు చూడండి మేడం, ఏమైనా బాగుందా చెప్పండి. చిన్న పిల్లలు తిరుగుతారు, కెమెరా రోడ్డు లేదు. చాలా ఇబ్బంది అవుతున్నది మాకు. ఇంత ఇబ్బంది ఇలా పడుతున్నాం మేము. సొంత ఇండ్లు పెట్టుకొని మేము విశేషిపోవాలి. ఆ ఇండ్లు మొత్తం ఈ రోడ్లతో మేము భరించగలిగిపోతే నిన్న చేపించిన మాకు నిన్న. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకోబోతున్నాం. బ్రేక్ తర్వాత ఇక్కడ స్థానికులతో, సీతారాం బాగ్ వాసులతో జనపదం కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్.